రేవంత్ రెడ్డి టైం ఖరాబ్ అయింది. రేవంత్ రెడ్డి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. నిరుద్యోగులతో పెట్టుకుంటుండు. నెక్స్ట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డిది ఖచ్చితంగా కూడా రాదు. వాళ్ళ ఉసురు పోసుకుంటుండు. తెలంగాణ జీవితాలను నాశనం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు మరో 2 ఏళ్ల నుంచి తెలంగాణలో భక్ష్యాసురులు అంటారు చూడండి, అదే పాలన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. గత వారం రోజుల నుంచి ఇక్కడ విద్యార్థులు జాబ్ క్యాలెండర్ రాలేదు, మాకు నిరుద్యోగ వృత్తి రాలేదు. అరే జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయరా అని అంటే వాళ్ళని మీరు ఏంటి గేట్లు క్లోజ్ చేసి నిర్బంధించి అక్రమ అరెస్టులు చేసి వాళ్ళని చితక్కొట్టుడు కొడుతున్నారు. ఇదా మీరు ఇచ్చే ప్రజాస్వామ్యంలో? ఇదా మీరు నిరుద్యోగ పైన చూపించే ఏం పర్మిషన్ అండి? పర్మిషన్ మన తెలంగాణ ప్రజాస్వామ్యంలో తన హక్కును చెప్పే క్రమంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందండి. మన హక్కు ఏం దించారండి? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి కదా. వీళ్ళు ప్రజాస్వామ్యం నేనే కాపాడుకో అంటే మాట్లాడే హక్కు కూడా లేదా తెలంగాణలో? వాళ్ళ కనీస అవసరాల కోసం కూడా వాళ్ళు చేసే పనులు కూడా చెప్పుకునే అవసరం లేదు. పోలీసు చాలా దౌర్జన్యంగా ఉంది. వీళ్ళు కొంచెం కూడా సెన్స్ లేకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగుల పైన ఫ్యూచర్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సిన వాళ్ళ పైన ఇలాంటి చర్యలు తీసుకునేది. బూతులు మాట్లాడుతున్నారు. ఒక విచ్చలవిడిగా కొడుతున్నారు అసలు లాఠీలతోటి. వాళ్ళు ఏం తప్పులు చేస్తారు? దొంగలు చేస్తారా? దోపిడీ పనులు చేస్తారా? ఇష్టం ఉన్నట్టు ఒక లేడీస్ మీద కూడా ఇంత కక్ష చెప్పండి. ఇది కొంతమంది పోలీసులు మాత్రం వాళ్ళని కొడుతున్నారు అని చెప్తున్నారు. ఈయనకైతే మనం చూస్తున్నాం, ఆయనకు నేమ్ ప్లేట్ వేయలేదు. ఆయన ఒక ఏసీపీ ర్యాంక్లో ఉన్న పోలీస్ అధికారి. ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళని కొడుతున్నారు అని కూడా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు గాయపడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే కొడుతున్నారు, మళ్ళీ వాళ్ళే లేపుకపోతున్నారు. అంటే పోలీసుల మధ్య ఆందోళనకారుల మధ్య మాత్రం ఇక్కడ తొప్పిస్లాట్ అయితే భారీ ఎత్తున జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళను అంటే మ్యాన్ హ్యాండింగ్ చేస్తూ వాళ్ళను మిడిసిలో అంపుతుంటూ వాళ్ళని తన్నుకుంటూ కొట్టుకుంటూ పోతుర్రు అని చెప్తున్నారు. ఈరోజు మేము ఈ ధర్నా చేయడం కారణం ఏంటంటే గ్యారంటీ నిరుద్యోగి విద్య ఇస్తా అని చెప్పినాడు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరగలేదు. అన్నిది జాబ్ క్యాలెండర్ కాదు, జోక్ క్యాలెండర్ లాగా చేస్తున్నాడు ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి. రైట్, ఇది చెప్తున్నారు కదా జాబ్ క్యాలెండర్. మేము అడిగితే అక్కడ వీళ్ళ అధినేత రాహుల్ గాంధీ వచ్చే కదా ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ దగ్గర మాకు హామీ ఇచ్చిండు. ఆ హామీలను మేము అడుగుతుంటేనే మమ్మల్ని ఇంత హింసించడం ఏంటి అని కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. సో వచ్చిన వాళ్ళని కూడా అంటే ఇక్కడ పోలీసుల జులు మాత్రము ఇంతంత కాదు అని కూడా మనము స్పష్టంగా మనం విజువల్స్లో చూస్తున్నాము. అక్కడ బార్గేట్లు వేయడమే కాకుండా లాఠీలు పట్టుకొని చూస్తున్నాం కదా. అక్కడ మహిళా కానిస్టేబుల్ చేతిలో మాత్రము ఆ లాఠీలను మనము చూస్తూనే ఉన్నాము. వాళ్ళు అంటే ఇక్కడ ఎవరైతే ఆందోళనకారులు వాళ్ళకి చేస్తే మాత్రము వాళ్ళు చెప్పినట్ల వాళ్ళ పద్ధతికి రాకపోతే మాత్రం వాళ్ళ పైన జులుం చేస్తున్నారు. కొంతమంది కాళ్ళకి దెబ్బలు తగిన వాళ్ళని చూసినాం, చేతులలో కూడా రక్తాలు వచ్చిన వాళ్ళని చూసినాం మనము. అంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. చెప్పండి. ఇది నిరుద్యోగుల పక్షాన బీజేపీ రావడం జరిగితే మాత్రం వాళ్ళందరినీ లాక్కొని పోయి వాళ్ళ పోలీస్ వెహికల్స్లలో వేయడం అనేది అయితే జరుగుతున్నది. సో అధికారులకు సంబంధించి కూడా మా పైన వాళ్ళు దాడులు చేస్తున్నారు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే మేమంతా మంచి విద్యావేత్తలం, మంచి చదువుకున్న వాళ్ళం, మా ఉద్యోగాల కోసం మేము అడుగుతుంటే ఇంత జులుం చేయడం ఏంది అని కూడా ఆందోళనకారులు మాత్రం ఆందోళన చేయడం అనేది అయితే జరుగుతుంది. చూస్తున్నాం కదా ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు నేరుగా వాళ్ళే రంగంలో దిగి మాత్రం వాళ్ళను విద్యార్థులను బెరదగొట్టే ప్రయత్నం, నిరుద్యోగులను బెరదగొట్టే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడికెక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది అయితే జరిగింది. ఇది పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం కొంతమందికి అయితే వాళ్ళ అంగులు పట్టుకొని, వాళ్ళ కాలర్స్ పట్టుకొని, వాళ్ళ సెట్లను పట్టుకొని కూడా వాళ్ళను లాక్కొని అక్కడ వేయడం అనేది అయితే జరుగుతుంది. మనకు స్పష్టంగా అయితే ఇక్కడ కనిపిస్తున్నది కదా. నిరుద్యోగులు ఎవరైతే దానికైతే వచ్చినామో అందరిని కూడా ఎక్కడికెక్కడ పడితే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళను వివిధ పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే చాలామందిని కూడా దాదాపుగా 100కు పైగా మంది ఇక్కడ నిరుద్యోగులు రావడం అనేది జరిగింది. అంటే వాళ్ళను తీసుకుపోతున్నారు, వివిధ స్థానాలకు కూడా వాళ్ళను తరలించడం అనేది అయితే జరుగుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. మొన్న మనం చూసినాం కదా, ప్రశ్నించిన విద్యార్థి నాయకులను కూడా ఇక్కడ పోలీసులు కూడా అరాచకంతో వాళ్ళని కొట్టడం అనేది జరిగింది. ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వం కాదు,
రాక్షస ప్రభుత్వము అని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు మాత్రము బాగా ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.